ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, గత 2 వారాలు 3 వారాలుగా ఆత్మ ఫలాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంఘము అనగానే ఇది దేవుని వ్యవసాయం. దేవుడు వ్యవసాయకుడు, సంఘము ఆయన వ్యవసాయం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా మాట్లాడుతూ, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు వ్యవసాయకుడు, దేవుడు వ్యవసాయకుడు అన్నాడు. దేవుడు వ్యవసాయకుడైతే ఆయన ఎక్కడ వ్యవసాయం చేస్తున్నాడు? దేవుడు వ్యవసాయకుడైతే ఇది ఆయన వ్యవసాయ భూమి ఎక్కడ, క్షేత్రం ఎక్కడుంది అన్నప్పుడు కొరింథీయులకు రాస్తూ పౌలు గారు అది ఎక్కడో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు మొదటి ఉత్తరములో 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన మాట్లాడుతూ, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును అన్నాడు. చూడండి, మేము దేవుని జత పనివారము, మీరు దేవుని వ్యవసాయం. దేవుడు వ్యవసాయకుడు, మీరు దేవుని వ్యవసాయం. మీరు అని పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. అంటే కొరింథీ సంఘం ఎవరు, ఏంటి? దేవుని వ్యవసాయం. సంఘము దేవుని వ్యవసాయం. పౌలు గారు కానీ, అలానే శీల గారు కానీ, బర్నబా గారు కానీ, మిగిలిన సువార్తికులు, వీరందరూ ఎవరని పౌలు గారు చెబుతున్నారు అంటే, మేము దేవుని జత పనివారము అన్నాడు. అంటే సువార్తికులు పనివారైతే, వ్యవసాయం సంఘమైతే, వ్యవసాయకుడు ఎవరట? దేవుడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు వ్యవసాయకుడు, సంఘము వ్యవసాయం, సేవకులు లేదా సువార్తికులు పనివారు. మేము ఆయన వ్యవసాయములో పనివారం. మేము పనివారం. ఆ సంగతి మర్చిపోకూడదు. సేవకుడంటే పనివాడు. పనివాడు ఎలా ఉండాలి అని అంటే చాలా నమ్మకంగా ఉండాలి. పనివాడు చాలా జాగ్రత్తగా పనిచేయాలి. ఎలా పనిచేయాలి అని అంటే చక్కగా పంట వచ్చేటట్లుగా పనిచేయాలి. పంట దిగుబడి వచ్చేటట్లుగా పనిచేయాలి. అది ఫలించేటట్లుగా పనిచేయాలి. అందుకు గలతీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటున్నట్లు, దేవుడు ఆయన వ్యవసాయ భూమి అయిన సంఘము నుంచి ఆయన ఆశపడుతున్నది ఏంటంటే ఫలాలను ఆశపడుతున్నాడు. ఆ ఫలాలలో ఒక ఫలం ప్రేమ అనే ఫలం. ఆ ఫలములో ఒకటి సంతోషం అనే ఫలం. మరో ఫలమే సమాధానము అన్నాడు. అది గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము అనేది ఆ ఫలముగా ఒక ఫ్రూట్. ఎవరైనా వ్యవసాయం నష్టం కోసం చేయరు కదా. ఎవరైనా వ్యవసాయములో నష్టం రావాలని చేయరు, లాభం రావాలని చేస్తారు. చాలా లాభం రావాలని కోరుకుంటారు, దానికోసం కష్టపడతారు. అలానే దేవుడు కూడా ఈ సంఘం అనే వ్యవసాయము నుంచి ఆయన ఆశించే ఫలం ప్రేమ అనేటువంటి ఒక ఫలాన్ని ఆశపడుతున్నాడు. సంతోషం అనే ఫలం ఆశించాడు. అలానే
సమాధానము అనే ఫలం. ఇప్పటి వరకు ప్రేమ అనే ఫలం ఎలా ఉంటుందో చూసాం. సంతోషము అనేటువంటి ఫలం, ఆ సంతోషం అనేది మనకు ఉండాలి అంటే ఏ సంతోషం అది దేవునికి ఫలంగా మారుతుంది. గత వారం మాట్లాడుకున్నాం కదా, ఏ విధమైన సంతోషం దేవునికి ఫలంగా మారుతుంది. ఏమర్థమైంది ఆ పాఠం అంతా విన్న తర్వాత? సంతోషం అంటే మనకు కలిగి ఉన్న దానిని బట్టే కాదు, ఎదుటి వారికి కలిగి ఉన్న దానిని బట్టి మనం సంతోషించటం దేవుడు కోరుకున్న సంతోషం. ఎదుటివారుకి కలిగి ఉన్న దానిని చూసి మనం అసూయ పడకుండా, మత్సర పడకుండా, ఎదుటివారికి ఉన్నదాన్ని బట్టి మనం ఆనందిస్తూ సంతోషపడుతున్నాము అంటే దేవుడికి అదొక మంచి ఫలం, అది మన నుంచి. అలానే ఈరోజు కూడా సమాధానము అనేటువంటి ఒక ఫలం. ఇప్పుడు ఈ సమాధానం అనేటువంటి ఫలం మనలో ఎంతమందిలో ఉంది, ఇది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక సమాధానము అనేది చాలామంది సమాధానముగా ఉండటం అనేది ఒక మంచి విషయం. అది దేశాల మధ్య సమాధానం కొరకు, ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి. కానీ ఈరోజు పరిస్థితులను చూస్తుంటే ప్రపంచ దేశాల మధ్య సమాధానము లేదు అన్నట్లుగా కనబడుతుంది. ఇప్పుడు మన భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలు, పాకిస్తాన్ ముఖ్యంగా, మరోవైపు చైనా, ఎలా ఉంది పరిస్థితి అని అంటే సమాధానం లేని పరిస్థితి కదా. చైనా వాడు ఇప్పుడు భూభాగాన్ని ఆక్రమించుకుందామా అని వాడు చూస్తుంటాడు, ఎలా దాన్ని కాపాడుకుందామా అని మన దేశం ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ఆ పాకిస్తాన్ ఎలా దేశంలో సమాధానం లేకుండా మనకు ఎలా దాడులు చేద్దామా అని, ఎక్కడ అశాంతిని నెలకొల్పుదామా అని ఒకవైపు ఆ దేశం ప్రయత్నిస్తూ ఉండటం అనేది గత దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. అందుకే సమాధానం లేదు. అలానే ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితి కూడా మనకు తెలియంది కాదు. అలానే అమెరికాకు రష్యాకు మధ్య, రష్యాకు ఉక్రెయిన్కు మధ్య, అలానే అమెరికాకు నార్త్ కొరియాకు మధ్య, ఇలా మొత్తంగా చూస్తే దేశాల మధ్య సమాధానము లేదు అని మనకు అర్థమవుతుంది. ఇక దేశం లోపలికి వచ్చి చూసినప్పుడు కూడా దేశమంతా ఒక్కటే అని అంటున్నా, మరలా ఈ దేశంలో రాష్ట్రాలుగా విడిపోయి కొన్ని సందర్భాలలో రాష్ట్రాల మధ్య కూడా సమాధానం లేని పరిస్థితిని మనం చూస్తుంటాం. మీకు తెలియంది ఏం కాదు, ఎక్కువ ఎక్కడొస్తుంటాయంటే రాష్ట్రాల మధ్య సమస్యలు, వాటర్ విషయంలో ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. మీకు తెలియంది కాదు, ఆ కావేరీ జలాల విషయంలో తమిళనాడుకు కర్ణాటకకు ఆ మధ్యలో చాలా పెద్ద యుద్ధమే నడిచింది. ఆ తర్వాత ప్రస్తుతం మన తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు వేరైపోయిన తర్వాత కూడా ఈ నాగార్జున సాగర్ జలాల విషయంలో కానీ, ఈ విషయంలో ముఖ్యంగా ఎక్కువగా ఒక పెద్ద వివాదం గతంలో కూడా నడిచింది. ఇప్పటికి ఇంకా ఆ విషయంలో ఒక శాశ్వతమైనటువంటి ఒక పరిష్కారం అనేది లేదు అన్నట్లుగానే మనం చూస్తుంటాం. అంటే రాష్ట్రాల మధ్య సమాధానం లేదంటే లేదు. చివరికి మనం చూస్తే కొన్ని పొరుగున ఉన్నటువంటి గ్రామాలతో కూడా సమాధానం లేక గ్రామాలు కూడా కలహించిన, గొడవ పడిన ఆ సందర్భాలు కూడా మనం చూస్తుంటాం. ఇక పార్టీల మధ్య అది ఎప్పటికీ ఉండేది కాదు, అది మనకు తెలియంది ఏం కాదు. కులాల మధ్య, పార్టీల మధ్య, మతాల మధ్య సమాధానం. చివరికి కుటుంబంలో లేదా కుటుంబానికి మధ్య కూడా సమాధానం లేదు కదా. కుటుంబ కలహాలు అంటుంటాం కదా, కుటుంబ గొడవలు అంటుంటాం. అలానే సంఘానికి మనం వచ్చేటప్పటికి సంఘములో కూడా ఆ సమాధానం లేని పరిస్థితి అంటే అవును. వాస్తవానికి
కుటుంబంగా మనం సమాధానంగా ఉంటే ఈ కుటుంబాలన్నీ సంఘంలో భాగం గనక సంఘంలో కూడా సమాధానం ఉంటుంది. కుటుంబంలో ఎప్పుడైతే మనకు సమాధానం అనేది ఉండదో ఆటోమేటిక్గా సంఘంలో కూడా సమాధానం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ముందుగా సమాధానం అనేది మనం ఎవరితో మనం ముందు సమాధానం పడి ఉండాలి లేదా సమాధానం కలిగి ఉండాలి అనే విషయాన్ని చూస్తే ముందు మనం దేవునితో సమాధానము కలిగి ఉండాలి అనేది ఆ బైబిల్లో వ్రాయబడినటువంటి మాట. మనము ముందు దేవునితో సమాధానం. అదేంటండి దేవునితో సమాధానంగా ఉండటం ఏంటి, ఏమైంది దేవుడికి మాకు అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. పాపం అనేది మనిషికి దేవునికి మధ్య సమాధానం లేకుండా చేసింది. ఏదైనా తోటలో ప్రారంభాన్ని చదువుతున్నప్పుడు అవ్వ ఆదాములు పండు తిననంత వరకు పరిస్థితి మీకు తెలుసు కదా. పండు తిననంత వరకు ప్రతిరోజు దేవుడు వారి మధ్య వారి ఎద్దుకు రావటం, వారితో చల్లటి పూట ఆయన మాట్లాడుతూ ఉండటం, ఒక మంచి సమాధానం దేవుడితో అవ్వ ఆదాములకు ఒక మంచి సమాధానం ఉంది. ఎప్పుడైతే పండు తిన్నారో, ఎప్పుడైతే పాపం చేశారో సమాధానం పోయింది. దేవుడే స్వయంగా ఏదెను వనములో నుంచి వారిని గెంటి వేశాడు. ఎందుకు? పాపం చేశారు మీరు, నేను వద్దన్నది మీరు చేశారు. అక్కడ నుంచిక మనిషి పాపము చేయటం మూలన పాపాన్ని బట్టి మనిషికి దేవునికి మధ్య సమాధానము లేని పరిస్థితి ఏర్పడిపోయింది. అది ఇక్కడ విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యాక్చువల్గా దేవుడు చాలా బలవంతుడు కదా, దేవుడు చాలా సర్వశక్తిమంతుడు, దేవుడు చాలా బలం కలిగిన వాడు కదా. ఆయన అంత బలవంతుడయ్యుండి అంత సర్వశక్తిమంతుడయ్యుండి దేవుడే మరలా తగ్గి మనిషితో సమాధాన పడాలి అని కోరుకోవటమే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యాక్చువల్గా ఎవరితో సమాధాన పడాలంటే బలహీనుడు బలవంతునితో సమాధాన పడాలి, అంతే కదండి. ఎవరితో సమాధాన పడాలి? బలహీనుడు బలవంతునితో సమాధాన పడాలి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, బలవంతుడైన దేవుడే బలహీనుడైనటువంటి మనిషితో ఏమయ్యాడో తెలుసా? సమాధాన పడ్డాడు. సమాధాన పట్టం కాదు, సమాధాన పడమని ఆయన బతిమాలుకుంటున్నాడట. యేసుప్రభుల వారు దీనికి చక్కటి ఒక ఉపమానం చెప్తాడు దీని గురించి. లూకా సువార్త 14వ అధ్యాయంలో సమాధానం గురించి, ఎవరితో అసలు యాక్చువల్గా సమాధాన పడాలి అన్న విషయాన్ని లూకా వ్రాసిన సువార్త 14వ అధ్యాయంలో 31వ వచనంలో, లూకా సువార్త 14వ అధ్యాయం 31లో, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు, ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. నిజమా కాదా? మీకు అర్థమైంది ఈ మాట? ఇద్దరు రాజులు యుద్ధానికి వెళుతున్నారండి. ఇద్దరు రాజులకు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు రాజులకు యుద్ధం ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తాడు? ఆడ దగ్గర ఉన్న సైన్యం ఎంత అని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఈ రాజు దగ్గర 20,000 మంది సైన్యం ఉంది, ఇప్పుడు ఇంకొక రాజు దగ్గర 10,000 మందే ఉన్నారు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎవరు గెలుస్తారు చెప్పండి? యుద్ధంలో 20,000 మంది సైన్యం ఉన్నటువంటి రాజు కదా గెలుస్తాడు. అప్పుడు ఈ 10,000 మంది సైన్యంతో యుద్ధానికి వెళ్ళాలనుకున్న ఈ రాజు, ఇప్పుడు తెలివిగలవాడైతే బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? వెంటనే అనవసరంగా నేను ఎలాగో అతనితో తలపడలేను, అతనితో గెలవలేను, అనవసరంగా ఉన్న ఈ 10,000 మంది సైన్యాన్ని కూడా నేను ఎందుకు పోగొట్టుకోవాలి అని ముందుగా ఏం చేస్తాడంటే ఒక రాయబారిని పంపుతాడు. దేనికి? రాజు కొరకు, సమాధానం కొరకు. అది ఎవరైనా చేసే పని. అదే చెప్తున్నాడు అక్కడ ఆ మాటలో. శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొన చూచును కదా అన్నాడు. నిజమే కదా, సమాధాన పడతాడు కదా రాజు, ఎందుకంటే సైన్యం తక్కువ ఉంది కదా, కొద్దిమందే ఉన్నారు కదా. అంటే ఇతను బలవంతుడు, ఇతను ఎవరు? బలహీనుడు. ఇప్పుడు ఒక్కసారి మన గురించి ఆలోచిద్దాం. మనం బలవంతులమా? దేవుడు బలవంతుడా? దేవుడు కదా బలవంతుడు.
ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనం దేవునితో సమాధాన పడితే కరెక్టా, ఆయన మనతో సమాధాన పడితే రైటా? మనమే కదా దేవుడితో సమాధాన పడాలి. కానీ కాదట, దేవుడే మనలను సమాధాన పడమని బతిమాలుతున్నాడట. ఎంత ఆశ్చర్యంగా ఉందో తెలుసండి ఈ మాట. ఎక్కడ? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెప్తాడు పౌలు గారు. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు, ఆ పదం చూడండి, కావున దేవుడే మా ద్వారా, దేవుడు మా ద్వారా మేమెవరమో రాయబారులం. దేవుడు మా ద్వారా అంటే పౌలు అనేటువంటి, శీల అనేటువంటి, లేదా సేవకులనే, సువార్తికులమనే మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలు కొనుచున్నాము అన్నాడు. మేము మధ్యవర్తులం, మేము రాయబారులం. ఎవరికి? దేవునికి, మనుషులకు. దేవుని పక్షాన మిమ్మును బతిమాలు కొనుచున్నాం. ఏమని బతిమాలు కొనుచున్నాము? మీరు దేవునితో సమాధాన పడండి అని. అంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తి కలిగినవాడు, ఎంత సర్వశక్తి మంతుడు ఆయనే దిగి మనుషులను తనతో సమాధానపరుచుకోవటానికి సేవకులను లేదా సువార్తికులను మధ్యలో పెట్టినట్లుగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే నిజంగా చెప్పాలి అంటే అసలు మనిషి ఆయన పాదాల మీద పడిపోవాలి, మనిషి ఆయన కాళ్ళ మీద పడిపోవాలి, మనిషి బ్రతిమలాడుకోవాలి. కానీ దేవుడు బ్రతిమలాడుతున్నాడు. అదే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు దేవుడు తలుచుకుంటే మనిషిని ఏమైనా చేయగలడు కదండి. దేవుడు తలుచుకుంటే మనిషిని ఏమైనా చేయగలడు. ఆయనకు ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది. మరి ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను కూడా ప్రక్కన పెట్టి, నేను ఇంత గొప్పవాడిని కదా, నేనెందుకు సమాధాన పడమనాలి, నేనెందుకు వారిని బ్రతిమలాడాలి అని మాత్రం దేవుడు అనుకోవడం లేదంటే దేవుడు ఎంతగా తగ్గాడు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఎందుకంటే సమాధానం అనేది ఉత్తమమైనది. సమాధాన పడటం అనేది చాలా గొప్ప కార్యం. ఇప్పుడు మనమే రాజీ పడ్డాం అనుకోండి, అక్కడ మనకు ఏదో కిరీటం పడిపోద్దనో లేకపోతే మనం తక్కువైపోతామనో ఏం లేదు. ఒకవేళ అలా అనుకుంటే అసలు దేవుడు ఎందుకు సమాధాన పడమని, ఆయన ఎందుకు మధ్యవర్తులను పంపించి దేవుడు ఎందుకు బతిమాలుకోవాలి? చాలామంది, ఏమండి మరి మీకు మాటలు లేవు కదండి, ఏమండి మీ మధ్య మంచి లేదు కదండి, పోనీ ఒక మెట్టు మీరే దిగి వారితో మాట్లాడవచ్చు కదండి, మీరే వారి దగ్గరికి వెళ్ళొచ్చు కదండి. నేనెందుకు మాట్లాడాలి, నేనేం చేశానని మాట్లాడాలి అంటారా? అంటారు చెప్పండి, మనుషులు అంటారు. మరి నీకింతుంటే దేవుడికి ఎంత ఉండాలి? మరి అంతున్న దేవుడే ఇంత దిగి బతిమాలుకుంటున్నాడు అనంటే అది దైవత్వంలో ఉన్న గొప్ప లక్షణం. కనుక మనం ఎప్పుడు కూడా తగ్గటం వలన మనం ఏదో తగ్గిపోతామని అనుకోవటం పొరపాటు. మీకు అర్థమైందా? తగ్గటం వలన మనమేం తగ్గటం వలన దేవుడు మనల్ని ఇంకా ఎక్కువ చేస్తాడు, హెచ్చిస్తాడే తప్ప మనకు తగ్గిపోవటం అనేది, పడిపోవటం అనేది ఏమీ ఉండదు. ఓకే, అంటే దేవుడు ముందుగా మనుషులను తనతో సమాధాన పడమని కోరుకుంటున్నాడు అనేది మొదటిగా మనం చూసింది. ఇక 2, యేసుక్రీస్తు అసలు దేవుడు అంటేనే ఆ దేవుడు అనేటువంటి ఆ మాటలో ఉన్న అర్థాన్ని మనం చూసినప్పుడు
దేవుడు అంటేనే సమాధానానికి కర్త అని ఒక మాట పౌలు గారు రోమిలకు రాస్తాడు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండునుగాక అన్నాడు. సమాధానకర్తయగు దేవుడు అన్నాడు. కర్త అన్న ఆ మాట చదువుకున్నాం. ఏంటండి కర్త అంటే ఏంటి? కర్త అనేటువంటి మాటకు అర్థం ఏంటి? కర్త అంటే మూలం. కర్త అంటే మూలం అని అర్థం. ఈ అల్లరికి కర్త ఎవడు, ఈ గొడవలకి మూలం ఎవరు అని అడుగుతాం చూసారా మనం. ఈ గొడవలకి ఎవరు మూలం? పలానాయన. అలానే సమాధానానికి మూలం ఎవరు, సమాధానమునకు కర్త ఎవరంటే దేవుడు. కానీ మరి సమాధానమునకు మూలము, సమాధానమునకు కర్త దేవుడైనప్పుడు ఆయన ఏం కోరుకుంటాడు? సమాధానాన్ని కోరుకుంటాడు తప్ప మనుషుల మధ్య అల్లరిని, మనుషుల మధ్య కలహాలను, మనుషుల మధ్య గొడవలను, మనుషుల మధ్య మనస్పర్ధలను దేవుడు కోరుకోడు. దేవుడు కోరుకునేవాడు కాదు ఆయన. ఆయన ఎప్పుడు కూడా సమాధానాన్ని కోరుకుంటాడు. బాగుంది. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఆయన కూడా ఏమి ఆశపడుతున్నాడు, ఆయన కూడా ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఆయన కూడా సమాధానమే కదా ఆయన కోరుకుంటున్నాడు. ఎవరితో సమాధానం? వ్యక్తితో సమాధానం. అలాంటి కుటుంబంతో సమాధానం. అలాంటి సంఘంలో ఒకరు మరొకరితో సమాధానముగా ఉండటమే దేవుడు కోరుకునేది. ఉదాహరణకు సమాధానం అనేటువంటి విషయానికి ఎంత పెద్దపీట వేసిందో బైబిలు, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో, ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో యేసుప్రభుల వారిని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ, మంచి ఎగ్జాంపుల్ యేసుక్రీస్తుల వారి ప్రారంభపు బోధలోనే కనబడుతుంది. అంటే మత్తయి సువార్తలో, ప్రారంభ బోధలో అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 నుంచి, కావున నీవు బలిపీఠమునొద్ద, బలిపీఠం ఎక్కడుంటుంది? పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారంగా బలిపీఠం ఎక్కడుంటుంది? దేవాలయములో కదా ఉండేది. అంతే కదండి. బలిపీఠం ఎక్కడుంటుంది? దేవాలయములో ఉంటుంది. అయితే ఆ దేవాలయానికి వెళ్తున్నారు. బలి ఇవ్వాలి అంటే దేవాలయానికి వెళ్ళాలి కదా. ఇప్పుడు బలి పశువు నువ్వు తీసుకెళ్ళి ఒక మేక కావచ్చు, నువ్వు తీసుకెళ్ళి ఒక గొర్రె పొట్టేలైనా కానీ, లేదా నువ్వు తీసుకెళ్ళి ఒక పావురం, గువ్వలు ఏవైనా కావచ్చు, లేదా అర్పణైనా కానివ్వండి, నువ్వు దేవునికి బలి కొరకని ఇంటి దగ్గర నుంచి బయలుదేరావు దేవాలయానికి బలి ఇవ్వడానికి. నీ దగ్గర గొర్రెందో, మేకుందో, పశువు ఉందో, లేదంటే పక్షి ఉందో, లేకపోతే ఏమంటారు అర్పణలు ఏమైనా ఉన్నాయో, ధాన్యాలు ఏమైనా ఉన్నాయో, ఏవో పట్టుకొని ఇంటి దగ్గర నుంచి దేవాలయానికి దేవునికి అర్పణ తీసుకెళ్దామని బయలుదేరావు. ఇలా నువ్వు దేవాలయానికి వెళుతున్నావు. ఆ బలిపీఠమునొద్దకు వెళ్ళి అర్పణ అర్పిస్తున్నావు. ఇలా నువ్వు అర్పణ అర్పించుచుండగానే నీకు వెంటనే ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదా అని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలే. ఎక్కడ? బలిపీఠమునొద్ద. పోనీలా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు జ్ఞాపకం రాలేదు. దేవాలయానికి వెళ్ళావు, బలిపీఠమునొద్ద ఆ బలి పశువుని పెట్టావు, ఆ పక్షిని తీసుకెళ్ళి ధాన్యాలు అక్కడ పెట్టావు. ఇక దేవునికి అర్పించేద్దాం అనుకున్నావు. ఇలా దేవునికి నువ్వు ఆ అర్పణ అర్పించే సమయంలో సడన్గా నీకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, అయ్యో నాకు మా అక్కతో మాట లేదు కదా, మా అన్నయ్యతో నాకు మాటలు లేవు కదా, మా అమ్మతో, మా సోదరులతో నాకు మాటలు లేవు కదా, మా సహోదరులతో నాకు సమాధానం లేదు కదా, మంచి లేదు కదా అని జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం రాగానే దేవుడు ఏమంటున్నాడంటే, సర్లే జ్ఞాపకం వస్తే జ్ఞాపకం రాని మంచిదే, ముందు నువ్వు బలిచ్చేసి ఆ తర్వాత వెళ్ళమంటం లేదు ఆయన.
ముందు ముందు నా దగ్గరికి వచ్చావు కదా, నా బలిది నాకు ఇచ్చేసి, నా అర్పణ నాకు ఇచ్చేసి, నా అర్పణ నాకు ఇచ్చి, నా బలి నాకు ఇచ్చి, ఆ తర్వాత నువ్వు నీ సహోదరుని దగ్గరికి వెళ్ళు, అలా చెప్పడం లేదు ఆయన. మరి ఏం చెప్పాడు? అక్కడ బలిపీఠము ఎదుటని నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము అనేసాడు. చూడండి, నువ్వు అర్జెంటుగా అర్పణ ఇక్కడ వదిలే, నో ప్రాబ్లం. నువ్వు ఇక్కడ బలివ్వటం ముఖ్యం కాదు నాకు, నువ్వు ఇచ్చే అర్పణ ముఖ్యం కాదు నాకు. నువ్వు ఇచ్చే ఈ బలి కన్నా, నువ్వు ఇచ్చే అర్పణ కన్నా ఇప్పుడు ఏ సహోదరునితో నీకు సమాధానము లేదో త్వరగా నువ్వు వెళ్ళి ఆ సహోదరునితో నువ్వు సమాధాన పడి రావడం ముఖ్యం. అంటే దేవుడు కోరుకున్నది ఏం కోరుకుంటున్నాడు? బలి కాదు కోరుకునేది, అర్పణ కాదు కోరుకునేది. మనిషి మరో మనిషితో, ఒక సహోదరుడు మరొక సహోదరునితో, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరొకరితో ఏది కలిగి ఉండటం ముఖ్యం అనుకుంటున్నాడు ఆయన? సమాధానం కలిగి ఉండటం. లేదండి నేను అలానే ఇచ్చేస్తానని అన్నావు అనుకో, నువ్వు ఇచ్చింది వ్యర్థం. నువ్వు బలి ఇచ్చినా అర్పణిచ్చినా, నువ్వు ఇచ్చిన బలి అర్పణ దేవుడు అంగీకరించాడు. అంటే సమాధానం లేకుండా, సహోదరులతో సమాధాన పడకుండా నువ్వు, లేదా మనం కూడా ఈరోజు అర్పణలు ఇస్తున్నాం తెలుసు కదండి. మనం కూడా ఆరాధనకు వచ్చి మనం కూడా అర్పణలు ఇస్తున్నాం. మనం ఇచ్చే అర్పణలు ఏంటండి? మేమేం అర్పణలు ఇవ్వటం లేదండి అని మీరు అంటారేమో. జిహ్వ ఫలము అంటాం, అంటే ఇది ఒక అర్పణ. పాటలు పాడుతున్నాం కదా, స్తుతి యాగం అన్నాడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో. ఒకసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10 నుంచి ముందు చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10 నుంచి, మనకు ఒక బలిపీఠం ఉంది అన్నాడు. మనకు ఒక బలిపీఠం ఉంది. ఒకప్పుడు యూదులకు ఒక బలిపీఠం ఉంది దేవాలయంలో. వారికి ఉన్న బలిపీఠం ఏంటి? పశువులు, పక్షులు అక్కడ బలవుతుంటాయి. అది 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 భౌతికమైనటువంటి బలిపీఠం. అది ఒకప్పుడు యెరూషలేము మందిరం భౌతికంగా ఉంది. భౌతికమైన యెరూషలేము మందిరపు ఆవరణలో ఒక బలిపీఠం ఉండేది. అక్కడ అన్ని బలి జరుగుతూ ఉండేది. అది భౌతికమైనది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరం అన్నాడు కదా. అంటే ఇప్పుడు మందిరం అనేది భౌతికంగా లేదు. ఇప్పుడు మందిరం అంటే ఎవరు? మనమే మందిరము అన్నాడు కదా. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? మనమే సంఘము అన్నాడు కదా. ఒకప్పుడు మందిరం అంటే యెరూషలేము మందిరాన్ని చూపించేవాళ్ళు. ఇప్పుడు మందిరం అంటే దేన్ని చూపించాలి? సంఘం అంటే మనమే. కనుక వారికి ఎలా అయితే బలిపీఠం ఉందో మనకు ఒక బలిపీఠం ఉంది అన్నాడు సంఘముగా. ఏంటి చెప్తున్నాడు? మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారము లేదు అని అలా మాట్లాడుతూ ఏంటి ఇంతకు ఆ బలిపీఠము, ఇంతకు ఆ బలి ఏంటి 15 వచనంలో చెప్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ అన్నాడు. ఆ పదం చూడండి. కాబట్టి ఆయన ద్వారా, అంటే యేసుక్రీస్తుల వారి ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము అన్నాడు. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదము అన్నాడండి 15వ వచనంలో మనం చదువుతున్నప్పుడు. కాబట్టి మనం క్రీస్తు ద్వారా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామట? దేవునికి ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాం? స్తుతి యాగం. యాగం అంటే ఏంటి? యాగము అంటే గతంలో చెప్పాను ఒకసారి. యాగం అంటే బలి. స్తుతి యాగము అంటే దేవుని స్తుతిస్తున్నాం. దేవుని మనం ఎలా స్తుతిస్తున్నాము? పాటలతో. మీరు వచ్చిన తర్వాత పాడట్లేదా? మీరు పాడటం లేదంటే దేవునికి మీరు స్తుతి చెల్లించడం లేదని అర్థం. అంతే కదండి. మీరు నోరు తెరిచి పాడట్లేదు. మీరు చాలామంది పాటలంతా అయిపోయిన తర్వాత వస్తుంటారు. మరి వాళ్ళు ఏం స్తుతి చెల్లించినట్టు దేవుడికి? ఏది బలేది? యాగం ఏది? ఇప్పుడు ఏదో ఒక పాట ఉంది కదండి, మనం పాడతాం కదా, గొంతు ఇచ్చాడని, స్వరం ఇచ్చాడని. ఎందుకు ఇచ్చాడట గొంతు స్వరం? తినడానికా? లోకం మీద ఊసులు మాట్లాడుకోవడానికా? నీకు ఇచ్చిన గొంతు, నీకు ఇచ్చిన స్వరం ఎందుకు ఇచ్చాడు దేవుడు? నువ్వు పాడటానికే కదా, ఆయన కొరకు మాట్లాడడానికే కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, స్తుతి యాగం.
ఆయన గురించి. మీరు పాడుతున్నారు, మనందరం కలిసి పాడాలి. ఇది ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి మనం చెల్లించే స్తుతి యాగము. అంటే ఈ ఆరాధనలో జిహ్వ ఫలం స్తుతి యాగము, ఇది అర్పణ. పాట పాడటం అర్పణ. ఏమంటే వాక్యము మనం వినటం, మన చెవులు ఆయన కోసం ఇవ్వటం, వాక్యం వినడానికి మన చెవులు ఇస్తున్నాం, మన సమయాన్ని ఇస్తున్నాం, అర్పణ. మన సమయాన్ని ఇవ్వగలుగుతున్నాం, ఇది కూడా యాగమే కదా. మీ సమయం అంటే ఇది, మీ సమయాన్ని మీరు ఎవరికి ఇస్తున్నారు? దేవుడికి ఇస్తున్నారు. అలా మీ కష్టం, కానుక, అది కూడా మీరు దేవునికి ఇస్తున్నారు కదా. అలా ప్రభు వల్లలో పాలు పంచుకుంటున్నాం కదా. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఆరాధన లేదా యాగము లేదా బలి అన్న విషయం మీకు అర్థమైతే ఇదంతా కూడా ఎప్పుడు వ్యర్థం కాకుండా ఉంటుంది? సహోదరునితో సమాధానపడి ఆ తర్వాత ఆరాధనలో ఇవన్నీ చేస్తే అప్పుడు ఈ ఆరాధనకు ఒక అర్థం, దీనివలన నీకంటూ దేవుడి దగ్గర ఫలం. లేనప్పుడు సమాధానం లేనటువంటి ఆరాధన, సమాధానం లేకుండా పాట, సమాధానం లేకుండా కానుక, సమాధానం లేకుండా నువ్వు ఎంత పని చేయి, నిష్ప్రయోజనం, ఫలితం లేనిది. అందుకు దేవుడు అన్నాడు, నువ్వు నా కొరకు మాట్లాడటం కాదు, నా కొరకు పాడటం కాదు, నా కొరకు ఇవ్వటం కాదు, ఇంకా నువ్వు ఏదన్నా 10 మందికి వాక్యం వినిపించాలనుకున్నా అది కూడా వ్యర్థం. ఎందుకు? సమాధానం లేదు కదా నీకు అక్కడ నీ సహోదరునితో. కనుక అన్నిటికంటే ముందేంటంటే నీ సహోదరునితో నువ్వు సమాధాన పడటం నాకు నువ్వు బలి ఇవ్వటం కంటే కూడా ప్రాముఖ్యం. అంటే సమాధానానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చాడా అంటే అవును అనే కదా మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు ఆయన బతిమాలుకున్నాడు అని చూసాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా జ్ఞాపకం చేశాడు, మీరు సమాధానం లేకుండా మీరు ఎంత అర్పణ ఇచ్చినా దేవుడు ఆ అర్పణను అంగీకరించాడు అని చెప్పేసి అని మాట్లాడాం. ఇప్పుడు మూడవ విషయంగా మనం చూస్తే అసలు సమాధానం అనేది ఎలా కలుగుతుంది మనిషిలో, సమాధానం ఎలా వస్తుంది అన్న విషయాన్ని మన బైబిల్లో చూస్తున్నప్పుడు దానికి పౌలు గారే మళ్ళా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలోనే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18లో సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య, ఆ పదం చూడండి, సమాధానపరచు పరిచర్య అన్నాడు. పరిచర్య ఏంటి? సమాధానపరచు పరిచర్య అంటే మేము ప్రకటిస్తున్నాం కదా సువార్త. ఈ సువార్తే మనిషిని దేవునితో, మనిషిని మనిషితో సమాధానపరచగలిగింది అన్నాడు. అంటే ఒక మనిషిలో సమాధానం అనేది, ఒక మనిషి దేవునితో సమాధానపడటం అనేది దేని ద్వారా సాధ్యం అంటే సువార్త ద్వారానే అది సాధ్యమవుతుంది అనేది పౌలు గారి మాటల్లో ఉన్న ఆంతర్యం. చూడండి, మొదటిగా దేవుడే బతిమాలుకున్నాడు అన్న సంగతి చెప్పాం. రెండో విషయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే సమాధానం పడటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎంత ప్రాముఖ్యమైందంటే మీరు ఇచ్చేటువంటి అర్పణల కన్నా, మీరు ఇచ్చేటువంటి బలి కంటే కూడా ముందు మీ సహోదరులతో సమాధాన పడటం ముఖ్యం. సమాధాన పడండి, తర్వాత వచ్చేసి మీరు సువార్త లేదంటే బలి ఇవ్వండి అని ఆయన రెండవదిగా చెప్పాడు. ఈ సమాధానం ఎలా కలుగుతుంది అని అంటే ఇదిగో సువార్త ద్వారా, వాక్యము ద్వారానే మీరు దేవునితో సమాధాన పడతారు, సమాధానం మీలో కూడా కలుగుతుంది అన్నాడు. అదే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎఫెసీయులతో మాట్లాడతాడు. ఏమని? ఇదిగో ఒకప్పుడు మీకు సమాధానం లేదు, మీరేమో అన్యులు, మేమేమో యూదులం. అన్యులైనటువంటి మీకు, యూదులమైన మాకు మధ్య చాలా దూరం ఉంది. ఎంత దూరం అంటే అసలు మీతో కలిసి భోజనం చేయటం కానీ, మీతో కలిసి మాట్లాడడం కానీ, మీతో కలిసి మేము ప్రయాణం చేయటం కానీ అది మాకు సాధ్యం కాదు. ఎందుకంటే మీ యూదులం, తెలుసు కదండి. అసలు యూదులు అన్యులతో సహవాసం కానీ,
యూదులు అన్యులతో భోజనం చేయటం కానీ చాలా నేరంగా, చాలా అపరాధంగా భావిస్తారు. పేతురు గారు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడతారు కదా, అయ్యో యూదులు అన్యులతో కలిసి భోజనం చేయటం కుదరని పన్నది, సాంగత్యం లేదు యూదులకు అన్యులకు అని పేతురు గారే స్వయంగా మాట్లాడతాడు. అంటే ఎప్పటి నుంచి అని అంటే వీళ్ళ మధ్య వైరం, వీళ్ళ మధ్య ఆ సమాధానం లేని పరిస్థితి ఎంతకాలంగా ఉందంటే 1500 సంవత్సరాలు. ధర్మశాస్త్రం ఎప్పుడో క్రీస్తుకు ముందు 1500 సంవత్సరాల కాలంలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం వచ్చినప్పటి నుంచి యూదులు అన్యులు అనేటువంటి గీత, ఈ మధ్యలో ధర్మశాస్త్రం అనేటువంటిది, ఈ ధర్మశాస్త్రం వచ్చి యూదులు అన్యులను వేరు చేసి యూదులకు అన్యులకు మధ్య సమాధానం లేకుండా, యూదులకు అన్యులకు మధ్య ఒకరికంటే ఒకరికి పడని పరిస్థితి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు, ఏం చేశాడు? ఈ ధర్మశాస్త్రాన్ని తీసేశాడు. ఆయన శిలువలో మేకులతో దాన్ని ఏం చేశాడట? కొట్టివేశాడు. ఇప్పుడు మన ఇద్దరిని ఏం చేశాడు ఆయన? యేసు ప్రభుల వారు ఒక్కటి చేశాడు. అదే చెప్తాడు అనమాట ఎఫెసీ పత్రికలో. ఒకసారి ఎఫెసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, లేదా 14 నుంచి చదువుకుందాం. 13 నుంచి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన అంటే యేసు మన సమాధానమై ఉండి. యేసు అంటే ఎవరట? సమాధానం. యేసు మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ఏకము చేశాడు. మీకు మాకు మధ్య ఉండిన ద్వేషాన్ని పడగొట్టాడు. ఆయన పడగొట్టి ఏం చేశాడు? ఒక్కటి చేశాడు. అంటే యేసు ప్రభు చేసిన పని ఏంటంటే ఒక్కటి చేయటం. ఇప్పుడు ఆ యేసుని నమ్మిన మనం కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనుషులను ఒక్కటి చేసే పనిలో ఉండాలి. మనుషులను విడగొట్టి విభజించే పని అది క్రైస్తవుని పని కాదు. మీరు చూడండి, ఈ సమాజం, లోకంలో ఎలా ఉందో తెలుసు కదండి. రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారు? వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళు అధికారంలోకి రావడం కొరకు, వారికున్న కొన్ని లాభాల కొరకు ఏం చేస్తుంటారంటే మనుషులను వేరు చేస్తుంటారు. కులాల పేరుతో వేరు చేస్తారు, భాష పేరుతో వేరు చేస్తారు, ప్రాంతాల పేరుతో వేరు చేస్తారు, చివరికి మతాల పేరుతో కూడా మనుషుల్ని వేరు చేస్తారు. అంటే మనుషులను ఏం చేస్తున్నారంటే విభజిస్తున్నారు. మనుషులు ఏం చేస్తున్నారంటే విడగొడుతున్నారు. అంటే మనుషులను విభజించి విడగొట్టి వీళ్ళు అధికారంలోకి రావడానికి చేస్తుంటారు. అది ఏంటంటే అది రాజకీయం. అది మరి మనం ఎవరం? మనం క్రైస్తవులం. మన క్రీస్తు ప్రభు చేసినదేంటి? అసలు అప్పటి వరకు ద్వేషంతో ఉన్నటువంటి వారి మధ్య ద్వేషాన్ని ఏం చేశాడు? ఆయన తీసేశాడు. తీసి వాళ్ళిద్దరిని ఏం చేశాడు? ఏకం చేశాడు. నిజంగా నీకు క్రీస్తు అర్థమైతే, క్రీస్తు బోధలు నీకు అర్థమైతే, నీ ఒంటికి పడితే, నువ్వు నేను మనం అందరము చేయవలసిన పని ఏంటంటే మనుషుల మధ్య, కుటుంబాల మధ్య కావచ్చు, వ్యక్తుల మధ్య కావచ్చు, సంఘాల మధ్య కావచ్చు, ఏమైనా ద్వేషాలు ఏమైనా ఉంటే, ఏమన్నా ఉంటాయా అంటే ఉండకుండా ఎందుకు ఉంటాయండి? ఉంటాయా? ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఉండవు అనడానికి అసలు సమస్యే లేదు. ఏమంటే భార్యాభర్తల మధ్య కలహాలు ఉండవా? ఏమంటే ఇప్పుడు వరకంటే అసలు భార్యాభర్తలకు ఎప్పుడు కూడా కలహపడలేదని అన్న వాళ్ళు ఎవరు ఉంటారా? మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి చూద్దాం. ఎప్పుడు కూడా నేను భార్యను ఒక మాట లేదండి, నేను కూడా మా ఆయన ఎప్పుడు ఒక మాట లేదండి, మేమిద్దరం ఎంత అన్యోన్యంగా ఉన్నామంటే ఈ రోజు వరకు కూడా పచ్చగా ఉన్నామండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటారండి మీలో? నిజంగా అలాంటి భార్యాభర్తలు ఉంటారా అంటే అసలు అసాధ్యం అండి. అది చాలా కష్టం. మరి అప్పుడు ఏం చేయాలి? యేసుప్రభువులో కూడా చెప్పారు కదా, మీలో మీకు అభ్యంతరములు రాక మానవు అన్నాడు. అనలేదా? మీలో అభ్యంతరములు ఉండక మానవు అంటే తప్పనిసరిగా ఏముంటాయన్నమాట? అభ్యంతరాలు వస్తాయి. కానీ ఏం చేయాలి? అభ్యంతరాలు వచ్చాయని వదిలేయకూడదు. ఏం చేయాలి? సమాధాన పడాలి. భార్య భర్తతో సమాధాన పడిపోవాలి, భర్త భార్యతో సమాధాన పడాలి, కుటుంబం మరో కుటుంబంతో సమాధాన పడిపోవాలి, సహోదరుడు మరో సహోదరుతో సమాధాన పడాలి. సమాధాన పడటమే అల్టిమేట్. అంతే తప్ప
కలహ వచ్చింది కదా, అభ్యంతరం వచ్చింది కదా, మనస్పర్ధలు వచ్చాయి కదా అని అలా దూరం అయిపోవాలి అనుకుంటే అసలు మనిషి మరో మనిషితో ఎప్పుడు ఏ మనిషితోనైనా కానీ చివరి వరకు ఉండగలలా అంటే అది ఇంపాసిబుల్, అది అసాధ్యం. నువ్వు తప్ప ఇంకెవ్వడు మిగలడు నీ చుట్టూ. సమాధాన పడకపోతే ఒంటరి వాడు అయిపోతావు, ఏకాకి అయిపోతావు. అయినా అది క్రీస్తు మనకు నేర్పించింది కాదు. అది క్రీస్తు బైబిల్ మనకు నేర్పించింది ఒకటే, సమాధానం. అందుకే ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ మాటలు మీరు చూడండి. ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ మాటలు ఏమని చదువుకుంటున్నాం మనం? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఎన్నో వచ్చిన మనం చదువుకున్నాం. ఇప్పుడు తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేశాడు? ఏకం చేశాడు. 17 వచనం చదువుకుందాం. 17 వచనం. మరియు ఆయన వచ్చి, ఎవరు? యేసు ప్రభు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని అన్నాడు. దూరస్తులైనటువంటి అన్యులైన మీకును సమీపస్తులైనటువంటి మాకును వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సమాధాన సువార్తను ప్రకటించి ఆయన అన్యులుగా ఉన్న మిమ్మును యూదులుగా ఉన్నటువంటి మమ్ములను మన ఇద్దరిని ఏం చేశాడు? ఒకటి చేశాడు. నిన్నటి వరకు ఎలా ఉన్నామంటే ఇద్దరం చిచి 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 అన్నట్టుగా ఉన్నాం. మనం మేము వాళ్ళతో మాట్లాడేవి ఏంటి అన్నట్టుగా ఉన్నాం. అన్యులు వాళ్ళు అన్నట్టుగా ఉన్నాం. కానీ ఈరోజు మనం కలిసి ఉంటున్నాం. 1500 సంవత్సరాలుగా మీకు మాకు మధ్య ఎంత ద్వేషం. పోన్లే 1500 సంవత్సరాలుగా మాట్లాడలేవు కదా, 1500 సంవత్సరాలుగా కలహపడ్డాం కదా, ఇంకేముంది ఈ కొద్ది రోజులు కూడా అలానే ఉండిపోదాం అని అనుకున్నారా? దీన్ని ఇలా కంటిన్యూ చేద్దాం అనుకున్నారా? అలా అనుకోలేదండి. 1500 సంవత్సరాలుగా వారి మధ్య ఉన్నటువంటి వైరాన్ని, ద్వేషాన్ని యేసుక్రీస్తుల వారి మాటతో ఏం చేశారు? చంపేశారు. దాన్ని చంపి ఒక్కటైపోయారు. ఎందుకు? సమాధానం, సమాధాన పడటం. అందుకే సమాధాన పడువాడు లేదా సమాధానమే దేవుడు కోరుకున్నటువంటి నీతి, దేవుడు కోరుకున్నటువంటి ఫలం మన నుంచి. ఆయన ఇంకా మనం చూడగలిగితే అసలు ఎందుకు సమాధానముగా ఉండాలి, మనం ఎందుకు సమాధానం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు సమాధానం కలిగి ఉండటం వల్ల చాలా మేలులు మనకున్నాయి. సమాధానం కలిగి ఉండటం వల్ల చాలా లాభాలు మనకున్నాయండి. ఎందుకు? ఏంటి ఆ లాభాలు? ఏమండి, ఎవరెవరితో మనం సమాధానంగా ఉండాలంటే ఎవరితో కూడా వివాదాలు వద్దు. బైబిల్ అంతా చెప్పింది ఏంటంటే అసలు ఎవరితో కూడా వివాదం వద్దు. నీకు వివాదం? ఎందుకు నీకు గొడవ? ఎందుకు మనస్పర్ధలు? దేనికి? ఇప్పుడు మీ ఇంట్లోకి నేను వచ్చి చేసేది ఏమైనా ఉందా? మీరు మా ఇంట్లోకి వచ్చి చేసేది ఏమైనా ఉందా? మనం అంతా కూడా ఎవరు అంటే మనం అంతా కూడా క్రీస్తు రక్తమును బట్టి మనం అంతా కూడా ఒక కుటుంబం. ఒక మాట మనం ఒక కుటుంబం అయిపోయాం. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్న వారి మధ్య ఏమైనా ఉంటాయి? ఏముంటాయండి? ఒక కుటుంబంలో ఉన్న వారంతా కూడా ఒక కొడుకుకు వాడికి ఏదైనా ఉద్యోగం వచ్చింది అనుకోండి, కుటుంబం అంతా కూడా ఎంత హ్యాపీగా ఉంటుందండి. అలానే ఒక భర్తకు ఏదైనా ఘనత దక్కిందనుకోండి, కుటుంబం అంతా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అది మా కుటుంబం అని మీరు అనుకుంటారు కదా. సంఘం అంటే ఏంటంటే, సంఘం అంటే కూడా దేవుని కుటుంబం కదా. తండ్రి ఎవరంటే ఈ కుటుంబానికి దేవుడు కదా. మరి మనం అంతా ఎవరుంటే ఆయన పిల్లలం కదా. మరి దేవుడే మనకు తండ్రి అయినప్పుడు, మనం ఆయన పిల్లలమైనప్పుడు మనందరి మధ్య కూడా ఏముండాలంటే మనం అందరి మధ్య సమాధానమే తప్ప మనలో మనకెందుకు ఇక వివాదాలు, మనలో మనకెందుకు ఈ కలహాలు అనే ఈ ఆలోచన ఎంతమందిలో ఉంటుంది? అందుకే పౌలు గారు రోమా సంఘానికి రాసినప్పుడు ఒక మంచి మాట చెప్తాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఎన్నో వచనం? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. శక్యమైతే, ఆ పదం చూడండి, ఆయన శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు నేను సమాధానంగా ఉండాలనుకుంటే సమాధానంగా ఉంటానండి, లేదు గొడవ పడాలనుకుంటే గొడవ పడతాను. ఎవరితో? సమస్త మనుషులతో. చాలామందికి అండి ఎలా ఉంటుందని అంటే, ఇరుగు పొరుగు వారితో అసలు మంచి ఉండదండి. చాలామంది ఎలా ఉంటారు మీకు తెలియదు ఏం కాదు కదా. ఇరుగు పొరుగు వారితో ఎప్పుడూ గొడవే.
ఎదురింటి వారితో గొడవ, పక్కింటి వారితో గొడవ, ఇంటి వెనకాల వారితో గొడవ. ఎందుకండి గొడవ? ఆ, ఎందుకు వారితో వివాదం? బైబిల్ నీకు నేర్పించిన ఆజ్ఞ, బైబిల్ నీకు నేర్పించిన మంచి పాఠం ఏంటంటే అందరితో సమాధానంగా ఉండమన్నాడు తప్ప కొందరితో అనలేదు ఆయన. శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానము అన్నాడు. ఇప్పుడు ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకుని మీరు ఆలోచించండి, నిజంగా అందరితో మీరు సమాధానంగా ఉంటున్నారా? అసలు సమాధానం లేకుండా ఆరాధన, సమాధానం లేకుండా పాటన, సమాధానం లేకుండా కానుకన, సమాధానం లేకుండా సభల, ఇది ఎలాంటి సాధ్యం? అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేనేదో ఊరికి వెళ్ళి వాక్యం చెప్పాలన్నది కాదు. ఒరేయ్ ముందు సమాధానంగా ఉండరా, దేవుడు నాకు చెప్తున్నాడు. అసలు నీలో నీకు ఏమన్నా ఇంకొక విషయం తెలుసా? అసలు ముందు నేను కూడా, నాలో నేను సమాధానంగా ఉండాలి తెలుసా? నాలో నేను కూడా సమాధానంగా ఉండాలి. నాలో నేను ఎప్పుడు సమాధానంగా ఉంటాను తెలుసా? నాకు అందరితో గొడవలు ఉన్నాయి అనుకోండి, నా మనసు ఒప్పుకుంటుందండి పడుకున్నా కానీ? మీరు ఆలోచించండి. నాలో ఎవరి మీద శత్రుత్వం, ఎవరి మీద కోపం, ఎవరి మీద ద్వేషం ఉండి వాళ్ళేంటి వీళ్ళేంటి అన్నట్టుగా నేను ఉన్నాను అనుకోండి, నాలో నాకు సమాధానం ఉంటుందా? ఉండదు. అంటే ముందు అసలు సమాధానం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ముందు నాలో నుంచి స్టార్ట్ అవ్వాలి. అందుకే కొలసి పత్రికలో మళ్ళీ ఇక్కడికి వద్దాం. కొలసి పత్రిక 3వ అధ్యాయం, కొలసి పత్రిక 3వ అధ్యాయం ఎన్నో వచనం? 15వ వచనం. కొలసి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము, ఆ పదం చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఉండనియండి అనలేదు ఆయన, ఏలుచుండనియ్యుడి. అంటే ఎప్పటికీ మన హృదయంలో ఏం వేలాలట? సమాధానం. అంటే నేను బ్రతికున్నంత కాలం, నేను బ్రతికి ఉన్నంత వరకు నా హృదయములో సమాధానమే తప్ప ఎవ్వరి మీద నాకు వివాదం వద్దు, ఎవ్వరితో నాకు గొడవ వద్దు, ఎవ్వరి మీద నాకు ద్వేషం వద్దు. అలా సమాధానం లేకుండా పడుకుంటే నిద్ర పడుతుందా? మీరు చెప్పండి. ఇప్పుడు గొడవ పడ్డారండి, బాగా అరిచారండి, గట్టి గట్టి కేకలేచారండి, ఇంటికి వెళ్ళి ఏమంటే కళ్ళు మూసుకొని పడుకున్నారనుకోండి, మీకు నిద్ర పడుతుందండి? మనస్సాక్షి అనేది ఉంటే నిద్ర పట్టదండి. మనస్సాక్షి లేనివాడా చంపేసి కూడా వచ్చి పడుకుంటాడు. మన కలకత్తాలో అమ్మాయిని రేపు చేసి చంపాడట, ఇంటికి వెళ్ళిపోయి చక్కగా అన్ని బట్టలన్నీ కూడా ఉతికేసుకొని ఆరేసుకొని చక్కగా వెళ్ళేసి దుప్పటిదాన్ని పడుకున్నాడట. ఆడికి ఎలా నిద్ర పట్టిందండి ఆడికి? నేనేంటి, ఒక అమ్మాయినేంటి ఇంత దారుణంగా రేప్ చేయటం ఏంటి, చంపటం ఏంటి, ఆ బట్టలన్నీ కూడా రక్తంతో తడిసిపోయిన ఆ బట్టలన్నీ కూడా ఏమన్నా పక్కన పడేసి గదిలోకి వెళ్ళిపోయేసి చక్కగా ఏసీ వేసుకొని పడుకున్నాడట. అంటే ఎలా నిద్ర పట్టింది? ఆడికి మనస్సాక్షి లేదు. ఇప్పుడు నీకు కూడా నీ సహోదరులతో, నీ ప్రక్కనుండి సహోదరులతో నీకు సమాధానం లేకుండా నీకు నిద్ర పడుతుందంటే మరి ఆడికి నీకు పెద్ద తేడా ఏముంది? అంటే నిజంగా సమాధానం అనేది ఉండటమే కాదు కానీ అది ఏలుచుండనివ్వాలి అన్నాడు. అంటే ముందు నాలో నాకు సమాధానం కావాలి, ఒకటి. రెండోది, అందరితో ఎలా ఉండమన్నాడు ఆయన? సమాధానంతో ఉండమన్నాడు. ఎంతమందితో అంటే చేతనైనంత మట్టుకు మనుషులందరితో సమాధానంగా ఉండండి అన్నాడు. ఇంకొక మాట కూడా హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో సమాధానం, ఆ పదం చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి అన్న పదాన్ని ఇక్కడ పడేశాడండి పౌలు గారు. ఇక్కడ ప్రయత్నించండి అన్న పదం ఎందుకన్నాడు? కొంచెం ఆలోచించాలి. ప్రయత్నించండి అని ఎందుకన్నాడు? ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు మీ మీద ఎవరి మీద కోపం ఉంటుందండి? ఒక తండ్రి ఉంటాడు కుటుంబానికి, పిల్లల మీద ఏమైనా ఉంటుందా ద్వేషం? తండ్రి గద్దించినా కానీ గద్దింపులో కూడా ఏముంటుంది? తండ్రి పిల్లల్ని గద్దిస్తే గద్దింపులో కూడా ఏముంటుంది? ప్రేమ. తండ్రి పిల్లల్ని శిక్షిస్తాడు, శిక్షించడంలో కూడా ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. మరి సంఘానికి ఒక పెద్దగా ఉండి, సంఘానికి ఒక నాయకుడుగా ఉండి, సంఘాన్ని ఏమన్నా ఒక సువార్థికుడుగా మీకు వాక్యం నేర్పించే ఒక వ్యక్తిగా నేను నిలబడ్డానంటే, నేను మాట్లాడుతున్నాను అని అంటే, మీకు బోధిస్తున్నాను అని అంటే, నేను నా మాటలు మీకు ఒకవేళ కఠినంగా ఉన్నా దాని వెనకాల కూడా ఏముంటుంది? ప్రేమే కదా.
అందులో కూడా ప్రేమే తప్ప మీ మీదేమో నాకు ద్వేషం ఉంటుందా? కానీ నా మాటలు కొంతమందిని ఏం చేస్తుంటాయంటే ఇబ్బంది పెడుతుంటాయి. ఆ ఇబ్బంది పడుతూ అక్కడి నుంచి నా మీద ఏమవుతుంటారంటే ద్వేషం పెంచుకుంటారు, నా మీద ద్వేషం పెట్టుకుంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళలో ద్వేషం ఉందన్న సంగతి నాకేమైనా తెలుసా? నాకు తెలియదు. నన్ను మీరు శత్రువులుగా చూస్తుంటారు, నాతో మీకు సమాధానం లేదని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ నాకదేమీ లేదు. అందుకే ఈ మాట చెప్తున్నాడు, మీరు ప్రయత్నించండి అని. ఎందుకంటున్నాడు అని అంటే, ఇప్పుడు నాకేమీ లేదు, మీరు నాతో సమాధానం లేదు మీరు అనుకుంటున్నారు కూడా, సంగతి నాకు తెలియదు కదా. నేను మాట్లాడతాను. ఒకవేళ నాకు ఎవరి మీదనైనా కానీ ఉంది, ఏమండి మీ మీద కొంచెం ఆయనకి అలా ఉందండి, మీ మీద కొంచెం ఆయనకి ఇలా ఉందని అన్నారు అనుకోండి, అలా అనుకున్నప్పుడు ఏం చేస్తాను? సాధ్యమైనంత వరకు వారితో నేను సమాధానం పడటానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, నా వలన ఎవరైనా బాధపడ్డారు అనుకోండి, క్షమించమని అడగడానికి కూడా నాకు ఏమండి మొహమాటం ఏమి ఉండదు. ఎందుకు? నేను నీ కోసం కాదు కదా, దేవుడి కోసం. ఎందుకు? సమాధాన పడాలి అనేది అది దేవుడు నాకు అప్పగించినటువంటి పరిచర్య. సమాధానంగా ఉండటం అనేది అది దేవుడు కోరుకునేటువంటి, మన నుంచి ఆయన కోరుకునే ఒక కోరిక. దేవుడు అంతటి వాడే మనుషుల్ని నాతో సమాధాన పడని ఆయన బతిమాలుకుంటున్నప్పుడు నేనైనా ఏమాత్రం అండి ఆఫ్టర్ ఆల్ అనే వ్యక్తిని కదా నేను. కనుక ఎవరికైనా నా మీద సరైనటువంటి అభిప్రాయం లేదు అనుకున్నప్పుడు, కోపంతో ఉన్నారు, ద్వేషంతో ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడతాను, పలకరిస్తాను, క్షమాపణ చెప్తాను, బతిమాలుకుంటాను అవసరమైతే. ఎందుకు? దేవుడే బతిమాలుకుంటున్నాడు, దేవుడు తగ్గాడు, నేను తగ్గడంలో ఏముంది? నిజంగా కొంతమందికి మంచి మనసు ఉంటుందండి. మొన్న ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్నయ్య ఏం లేదు, ఏం మాట్లాడలేదండి, ఒకటే మాట చెప్పింది. ఫోన్ చేసింది, ఎందుకు చేస్తుందా అనుకున్నాను, చెప్పండి అన్నాను. ఒకటే మాట చెప్పింది, అన్నయ్య నన్ను క్షమించండి అన్నయ్య అనేసింది. క్షమించమని ఎందుకు అంటున్నావమ్మా అన్నాను. నువ్వేమైనా తప్పు చేసావా? నువ్వేమైనా పొరపాటు చేసావా నా విషయంలో? నేను ఇక్కడి నుంచి మీ గురించి ఎక్కడ ఏమీ మాట్లాడినా అన్నయ్య, నన్ను దయచేసి నాకు క్షమించండి. ఫోన్ కట్ చేసేసింది. మరలా వెంటనే నేను చేశాను, మరలా ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది అసలు, ఏం మాట్లాడావంటే, తర్వాత తెలియక తొందరపాటుతో అక్కడ ఇక్కడ అందరితో మీకోసం తప్పుగా మాట్లాడేశాను, నన్ను క్షమించండి అని ఫోన్ చేయటమే కాకుండా మెసేజ్ కూడా పంపించేసింది. ఓకేనాక నాకైతే ఏమీ తెలియదు, ఒకవేళ నాకు తెలిసినా నేను అవన్నీ పట్టించుకొని దాని గురించి మరలా నేనేదో మీకోసం మాట్లాడాలి అంత ఓపిక లేదు, నాకు అంత తీరిక నాకు లేదు, ఆ సమయం కూడా నాకు లేదు. ఏదనుంటే మాట్లాడింది మీరు కనుక, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి లెక్క చెప్పుకోవాలి. కనుక మీకు తెలియక మీరు ఏదైనా మాట్లాడుకుంటే మీరు దేవుని లెక్క చెప్పుకుంటారు. ఒకవేళ మీరు క్షమించమన్నారు కనుక ఓకే, నాకైతే ఏమీ లేదు, క్షమించేస్తున్నాను, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి అలా ఉందన్న సంగతి నాకు తెలియదు, అది మంచి మనసు. అది అలానే ఒక 2-3 సహోదరులు మన సంఘంలో ఉన్న వాళ్ళే, వాళ్ళు వచ్చి మాట్లాడారు. ఇది 2-3 చాలా రోజుల క్రితం జరిగిన విషయం అని. నేను కూడా మీ విషయంలో తప్పుగా అపార్థం చేసుకున్నాను, నేను చాలా తప్పుగా ప్రవర్తించాను కూడా, సంఘానికి భిన్నంగా కూడా వెళ్దామని చాలా ప్రయత్నం చేశాను, కనుక దయచేసి ఈ విషయంలో నన్ను మీరు క్షమించాలని అని అన్నాడు. సంతోషం. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు అలా నన్ను కోరుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ మనసు కూడా ఎంత తేలికైపోతుంది. ఇప్పుడు ఈ విషయం అక్కడ ఇక్కడ మాట్లాడిన విషయం ఎలాగో ఆ పెద్దల దాకా వెళ్ళకుండా పోదు అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు మా దగ్గరికి వచ్చి ఉంటుంది, వెళుతుందనే సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. అయినా నేనేం పెద్దగా పట్టించుకోలేదు, చిన్నపిల్లలు కదా ఏదో మాట్లాడుకుంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాక్యం తెలియదు, లోకం తెలియదు, జ్ఞానం తెలియదు, ఏమీ తెలియదు అన్నట్లుగానే చూస్తాను. పోనీ అంటే అనుకున్నారు, కానీ ఆ విషయంలో వాళ్ళు వచ్చేసి క్షమించండి, తొందరపడ్డాము, పొరపాటు పడ్డాము, వీళ్ళు చెప్పిన మాటలు మా బుర్రలో పెట్టుకున్నాము, అంతా ఏదేదో చేద్దాం అనుకున్నాము, ఏదేదో మాట్లాడేసాము, క్షమించండి అనేసారు. అలాగే నాన్న, మీరు ఎప్పుడు నా పిల్లలే, నా తమ్ముళ్ళే మీరు ఎప్పుడు కూడా. కనుక తొందరపడటం అనేది, ఆవేశపడటం అనేది, అపార్థం చేసుకోవటం అనేది అది సహజంగా జరిగేది. యేసుప్రభు చెప్పాడు, మీలో అభ్యంతరములు ఉండక మానవు అన్నాడు. కనుక మీరు ఈరోజు వచ్చారు చూసారా, క్షమించమని మీరు అడుగుతున్నారు కదా, నేను క్షమించేశాను అని అనగానే వాళ్ళ మనసు ఏమైపోయింది? తేలికైపోయింది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ తర్వాత ఇక మనసు వాళ్ళకు, ఎంత భారం దిగిపోయినట్టుగా ఉంటుంది. వాళ్ళ భార్యతో కానీ పిల్లలతో కానీ ఎవరిని ఎదురుపడ్డప్పుడు కానీ నాతో మాట్లాడాలనుకున్నప్పుడు కానీ ఎంత ఫ్రీగా ఉంటుంది. నాకేం ఉండదు, కానీ ఏదో తప్పు చేసామని అపరాధ భావం వాళ్ళలో ఉంటుంది. కానీ సమాధాన పడటంతో ఏమైపోతుంది? అదంతా తేలికైపోతుంది.
అది దేవుడు మన నుంచి ఆశపడేదల్లా అదొకటే, సమాధానముగా ఉండటం. నువ్వు సమాధాన పడకుండగా నువ్వు ఎన్ని చెయ్యి, ఏం చెయ్యి, అదంతా కూడా బూడిదలో పోసినట్టే తప్ప దానివల్ల నీకు ప్రయోజనం, నీకే కాదు నా కోసం కూడా ఎవ్వరికి ఏ ప్రయోజనం ఉండదు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన 12వ అధ్యాయం 14వ వచనంలో ముగించుకుందాం. 12:14లో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వద్దు ఎవరితో కూడా వివాదం వద్దు. నాకేమనిపించింది అంటేనండి, ముగించేస్తాను. నాకేమనిపించింది అంటే, సమాధానం లేదు నాకు. మీలో కొంతమందితో నాకు సమాధానం లేదు. మీలో కొందరితో నాకు సమాధానము లేని సమయంలోనే ఒకవేళ దేవుడు నన్ను పిలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. మీలో నాకు కొందరితో సమాధానం లేదు. మీలో కొందరితో నాకు సమాధానం లేని సమయంలోనే దేవుడు నన్ను పిలిస్తే, నేను వెళ్ళిపోతే సమాధానం లేకుండా వెళ్ళిపోయిన వాడిని అవుతాను కదా. అలా సమాధానం లేకుండా వెళ్ళిపోయిన వాడు దేవుణ్ణి చూడలేడు కదా, దేవుని వద్దకు వెళ్ళలేడు కదా. మీతో సమాధానం లేకుండా నేను దేవుడున్న లోకాన్ని పోగొట్టుకోవాలా? పోనీ నేను వెళ్ళకపోయినా దేవుడు వచ్చాడు అనుకోండి, ఈరోజు ఆయన రాకడ జరిగింది. ఇప్పుడు ఆయన రాకడ జరిగినా కానీ సమాధానం లేకుండా మనం ఆయన్ని ఎలా ఎదుర్కొంటాం? ఆయనతో పాటు ఎలా మన పరలోకానికి వెళ్ళిపోతాం? ఇప్పుడు ఇదే ప్రశ్న నా విషయంలో నేను వేసుకున్నట్టుగానే మీరు కూడా ఒక్కొక్కరుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నాకు సహోదరులతో సమాధానం లేదు, సమాధానం లేకుండానే ఒకవేళ దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? బయటికి వెళ్తున్నాను, ప్రమాదం జరగవచ్చు, లేదా భయంకర రోగం సడన్గా రావచ్చు, లేదా హార్ట్ అటాకే రావచ్చు. ఏమో ఏ క్షణాన ఎలా మనకేం చెప్పలేం కదా. ఇప్పుడు సమాధానం లేకుండా ఒకవేళ కన్ను మూస్తే, సమాధానం లేకుండా మరణం అనేది వస్తే నేను ఏంటి దేవుడి ముందు నేను ఎలా నిలబడగలను? ఆ దేవుడిని నేను ఎలా చూడగలను అనేటువంటి ఒక భయం అనేది మనలో లేదా, కలగట్లేదా? ఆ భయం అనేది ఉంటే ఎవరితో మనకు వివాదాలు ఉంటాయి చెప్పండి? ఎవరితో మనకు వివాదం లేదు, ఉండకూడదు. అందరితో కూడా, అందుకే చేతనైనంత మట్టుకు అందరితో సమాధానముగా ఉండడానికి ఏం చేయమన్నాడు ఆయన? మీరు ప్రయత్నం చేయండి. కొంతమంది మూర్ఖంగా ఉంటారు, వందనాలు చెప్పినా చూడకుండా వెళ్ళిపోతుంటారు. గాళ్ళు మనం ఏం బాగు చేయగలం? అంటే ఎంత ద్వేషమా? ఎంత ద్వేషం ఉంటే వందనాలు చెప్పినా కానీ చూడకుండా పలకరించకుండా వెళ్ళిపోతారండి. ఏమండి, ప్రాక్టికల్గా చూసామండి కొంతమందిని. వందనాలు చెప్తుంటే అడిదిరిగి వెళ్ళిపోతుంటారు. ఎక్కడ వందనాలు చెప్తారేమోనని ఎదురుపడితే ఎక్కడ వందనాలు చెప్తారేమోనని సైడ్కి వెళ్ళిపోతుంటారు కనబడకుండానే. అసలు ఇదేం మనస్తత్వాలు అవి? అసలు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఒక మాట, మన క్రీస్తులోనికి ఎందుకు వచ్చాం? ఏమంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఒక మాట చూస్తారా? ఇక్కడ మనకి ఎందుకు వచ్చాం? దేవుడు మనల్ని పిలిచాడు. ఏమంటే ఇక్కడ నేను పిలిచానండి, మీరు సంఘానికి రమ్మని నన్ను పిలిచానా? ఒక మాట అడుగుతున్నానండి, నేను మీలో ఎవరినైనా కానీ ఈ సంఘానికి రమ్మని మిమ్మల్ని ఎవరైనా పిలిచానా? పిలవలేదు. అసలు క్రీస్తు దగ్గర రమ్మని నేను ఎవరిని పిలిచానా? లేదు. మిమ్ములనైనా నన్నైనా కానీ పిలిచిన వాడు ఎవరంటే క్రీస్తు. దేవుడు పిలిచాడు, ఆయన సువార్తను బట్టి పిలిచాడు. ఇప్పుడు ఆయన ఎందుకు పిలిచాడు మనల్ని ఇక్కడికి? ఆ విషయం మీకు తెలియాలి. ఎందుకు పిలిచాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో చివరి మాట, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను, అందరూ చూడండి ఆ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15లో చివరి మాట, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. దేవుడు మనల్ని పిలిచింది దేనికోసం? సమాధానంగా ఉండడానికి పిలిచాడు. నువ్వు సభలు పెట్టమని కాదు, అది తర్వాత, సువార్త తర్వాత. ముందు ఏది ముఖ్యం? నేను అంటే సమాధానంగా ఉండనండి, ఆడితో ఉండనండి, వీడితో ఉండనండి, ఆ ఫ్యామిలీ వద్దండి, ఈ ఫ్యామిలీ వద్దండి, ఆడొద్దండి, వీడొద్దండి, నాకు ఎవరితో మాటలేవండి, కానీ ఘనంగా మీటింగ్ చేస్తానండి. ఎందుకండి ఆ మీటింగు? నా కోసం చెప్పుకుంటున్నాను, నాకు ఎందుకండి అది? నువ్వు ఏం చెయ్యి, సమాధానం. ఆ సమాధానం అనేది లేకుండా నువ్వు ఎన్ని లక్షల రూపాయలు ఇవ్వు, ఎంత ప్రయాసపడు, ఎన్ని దేశాలు నువ్వు తిరుగు, ఎన్ని రాష్ట్రాలకు నువ్వు వెళ్ళు, ఎంతమందికి నువ్వు వాక్యం చెప్పు, సమాధానం అనేది లేకుండా నువ్వు చేసినటువంటి సువార్త అంతా వ్యర్థం.
భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి, ఇంటిని వదిలేసి, ఊరు వదిలేసి, నువ్వు రోజులు తరబడి నువ్వు తిరుగు మొత్తం, కానీ నీకేం లేదు, సమాధానం లేదు. నాకు నేను భార్యను వదిలేసినా, పిల్లలను వదిలేసినా, ఇంటిని వదిలేసినా, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా పట్టించుకోకుండా దేవుడు అనుకుంటూ, సువార్త అనుకుంటూ, దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం, దేశాల మొత్తం తిరిగేసి వచ్చిన నాకు మీలో ఎవరితో నాకు సమాధానం లేదనుకోండి, నేను చేసిన ప్రయాస అంతా కూడా ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. అసలు దేవుడు నన్ను పిలిచింది దేనికోసమట? సమాధానంగా ఉండటానికి పిలిచాడు. ఏ సమాధానం కొరకు ఆయన నన్ను పిలిచాడో ఆ సమాధానమే లేనప్పుడు నేను ఎంత చేస్తే ఏం ప్రయోజనం? కనుక ఇప్పుడు ఏది ముఖ్యం అన్నమాట? సమాధానం అనేది ముఖ్యం. ఆ సమాధానం దేనిని బట్టి కలుగుతుంది? సువార్త, వాక్యమును బట్టి కలుగుతుంది మనలో. మరి నాలో నేను సమాధానంగా ఉండలేకపోతున్నాను అని అంటే నాలో వాక్యము లేదని అర్థం. వాక్యం లేదు నాలో. ఒకవేళ వింటున్నా ఉన్నా అది లోతుల్లోకి వెళ్ళలేదు. అది అందుకే ఏమంటాడు, మీ హృదయంలో నాటబడి అన్న పదాన్ని ఉపయోగిస్తాడు యాకోబు పత్రికలో. మీ హృదయంలో వాక్యం ఏమవ్వాలటది? లోపల నాటబడి. అసలు ఇక్కడికి వెళ్ళదు చాలామందికి. చాలామంది వాక్యం ఒకవైపు చెప్తున్నారు, ఒకవైపు చూస్తుంటారు, దిక్కులు చూస్తుంటారు. కొంతమంది చేతిలో అసలు బైబిల్లే ఉండవు. బైబిల్ అంటే నోట్బుక్ ఉండదు. ఏమంటే బైబిల్ చూడరు, బైబిల్ తీయరు, రాసుకోరు, అసలు ఏమీ పట్టించుకోరండి. కానీ వాక్యం ఎక్కడ నాటబడాలి? లోపల నాటబడాలి. ఎప్పుడైతే వాక్యం లోపల నాటబడుతుందో అప్పుడు నీ ఆత్మకు అది ప్రయోజనం. నీళ్ళు ఏమంటే మనం మొక్కకు నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్ళు అనేది లోపలికి పీల్చుకుంటుంది. అప్పుడే కదా అది వేర్లకు, అప్పుడే కదా మొక్క ఎదగడానికి ఉపయోగపడేది. లోపలికి వెళ్ళాలి. ఒక మొక్క ఎదగాలంటే పైన పడేశారనుకోండి, మొక్కను తీసుకెళ్ళిపోయి, లేదు లోపల నాటాలి. మొక్కను లోపల నాటినప్పుడే కదా మొక్క ఎదిగేది. అలాంటి వాక్యము కూడా నీలో ఫలించాలి అని అంటే, లోపల వాక్యం అనేది ఫలించాలి అని అంటే, ఆ ఫలము నుంచి సమాధానం అనే ఫలం రావాలంటే వాక్యం అనేది లోపల నాటబడాలి. అప్పుడు మాత్రమే ప్రేమతో ఉంటాం. అప్పుడే ఎదుటివారిని చూసి కూడా మనం సంతోషంగా ఉంటాం. అప్పుడే మన నుంచి సమాధానం అనే ఫలం, అందరితో సమాధానంగా ఉండి ఆ ఫలాన్ని మనం ఫలిస్తాం. ఏమండి, ఇంకొక మాట, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కాబట్టి మీరు సమాధానమున బంధము చేత, కాబట్టి 4వ అధ్యాయం ప్రారంభమైంది, కాబట్టి అని ప్రారంభమైంది. కాబట్టి అంటే ఏంటని అంటే 3వ అధ్యాయంలో ఏదో స్టోరీ చెప్పాడు, 3వ అధ్యాయంలో ఏదో జరిగింది, 3వ అధ్యాయంలో ఏదో విషయం చెప్పాడు. ఆ విషయాన్ని చెబుతూ కాబట్టి అని చెప్తున్నాడు అనమాట. అంటే 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? భూమి మీద ఉన్నటువంటి మనం అందరము కూడా ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అని చెప్తాడు. 14 వచనాలు, 3వ అధ్యాయం 14లో. అంటే మనమంతా కూడా పరలోకమందున్న తండ్రి యొక్క కుటుంబం. 3వ అధ్యాయంలో చెప్పిన విషయం. మనం సంఘము అని అంటే భూమి మీద ఉన్నటువంటి సంఘము అంటే అది పరలోకమందున తండ్రి యొక్క కుటుంబం. కాబట్టి పరలోకపు తండ్రి కుటుంబం కాబట్టి సంఘం అనేది. ఇప్పుడు మీరు సమాధానమను బంధము చేత, సమాధానము అనేటువంటి బంధం, ఆ బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడిని ఒకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. అంటే మీ మధ్య ఏముండాలి? ఐక్యత. అదే కదా ఆత్మ కలిగించు ఐక్యత. దీన్ని ఏం చేయాలి? మీరు కాపాడుకోవాలి. ఇప్పుడు కాపాడుకోవాలంటే అది నా వైపు ఒక్కడి వైపు ఉంటే సరిపోదు, మీ వైపు కూడా ఉండాలి కదండి. ఇప్పుడు భార్యాభర్తల బంధం అనేది కాపాడుకోవాలి అని అంటే భార్య ఒక్కతే కాపాడుకోవాలనుకుంటుందండి, భర్త ఏమో తెంచుకోవాలనుకుంటున్నాడు. అది సాధ్యమవుతుందో మీరు చెప్పండి? భర్త ఏమో కాపాడుకోవాలనుకుంటున్నాడు బంధాన్ని, భార్య ఏమో నాకు వద్దు, నేను రాను, నేను ఇంతే అని భార్య దూరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ బంధం కాపాడుకోగలరా చెప్పండి? ఇప్పుడు కాపాడుకోవాలనేటువంటి మాట ఏదైతే ఉందో అది భార్యకి ఎంత ఉందో భర్తకు కూడా. భార్య నిలుపుకోవాలనుకుంటుంది బంధాన్ని, భర్త ససేమిరా అంటున్నాడు. అది ఎలా నిలబడుతుంది? అది ఎంత నిజమో సంఘం యొక్క ఐక్యతను కాపాడుకునే విషయంలో నేనెంతగా కాపాడుకోవాలనుకుంటున్నాను ఐక్యతను, మీరందరూ కూడా ఒక్కొక్కరిగా సంఘం యొక్క ఐక్యతను కాపాడుకోవాలని మీరంతా అలానే అనుకుంటే అప్పుడు ఈ ఐక్యతను ఎవ్వడు ఏమీ చెయ్యలేడు. నేను ఒక్కని అనుకుంటే అవ్వదు.
అందరూ అనుకోవాలి. అప్పుడు అనుకోని ఏం చేయమంటున్నాడు? 4 చెప్పాడు. మీరు ప్రేమ కలిగి ఉండాలి, సహించుకోవాలి, సాత్వికంతో ఉండాలి, దీర్ఘశాంతంతో ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా నాలో ఉండాలి, మీలో కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే మన మధ్య ఉన్నటువంటి ఐక్యత ఏమవుతుందంటే అంతకంతకు అధికమవుతుంది. ఈ ఐక్యత నుంచి మనల్ని ఎవ్వరు ఏమీ వేరు చేయలేరు. ఇలా మనం మాట్లాడుతూ వెళ్ళిపోతే చాలా విషయాలు ఉంటాయి సమాధానాన్ని గురించి. కానీ ఒక్క మాట, చివరిలో ఒక మాట, యేసుప్రభువు ప్రారంభంలో చెప్పిన మాట ఏంటంటే, ధన్యతల గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాను ఈ విషయాన్ని. మత్తయి సువార్త 5:9 ధన్యతల గురించి మాట్లాడాను కదా, ఎప్పుడో చెప్పుకున్నాం మనం ప్రారంభంలో, 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం. మత్తయి సువార్త 5:9లో సమాధానపరుచువారు ధన్యులు. సమాధాన పడేవాడే కాదండోయ్. ఇప్పుడు నాతో వివాదం ఉంది, నా దగ్గరకు వచ్చారు, నాతో మాట్లాడారు, సమాధాన పడ్డారు, మంచి ధన్యత. సమాధాన పడటం కాదు, సమాధాన పరిచేవారు కూడా ఎవరట? ధన్యులు. అంటే కొన్ని సందర్భాలలో సమాధాన పరచడం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం ఉంది. ఇప్పుడు మధ్యలో ఇంకొక వ్యక్తి వస్తాడు. వచ్చి ఇద్దరు వ్యక్తులను ఏం చేసే ప్రయత్నం చేయాలి? సమాధాన పరిచే ప్రయత్నం చేస్తాడా? ఇంకా వాళ్ళ మధ్య దూరం పెంచుతాడా? నువ్వు నిజంగా బుద్ధిమంతుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం లేదని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఇంకా పెట్రోల్ పోయకూడదు, ఇంకా కట్టెలు పెట్టకూడదు, ఇంకా మంట ఎక్కువ చేయకూడదు. నువ్వు నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు అయితే ఆర్పే ప్రయత్నం చేయాలి, వాళ్ళ మధ్య వాళ్ళని కలిపే ప్రయత్నం చేయాలి, సమాధాన పరిచే ప్రయత్నం చేయాలి. భార్య భర్తలు గొడవ పడుతున్నారండి, అవకాశం దొరికిందండి, ఈ ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండకూడదండి అనుకున్నవాడు ఏం చేస్తాడు? వేరు చేసే ప్రయత్నం చేస్తాడు. లేదండి వాళ్ళని కలపాలండి అనుకున్నవాడు ఏం చేస్తాడు? మంచి మాటలు చెప్తాడు, మంచి మాటలు చెప్తాడు, వాళ్ళు కలిపే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు అంటే, సమాధానపరచడం అంత ఈజీ కాదని మళ్ళీ చెప్తాను. సమాధానపరచడం అంత ఈజీ కాదు. ఇద్దరి మధ్య కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అంటే ఆడేమనుకుంటాడంటే వాళ్ళ వైపు మాట్లాడతాను, వీళ్ళేమో అలా కాదు. మనం వాస్తవం వైపు మాట్లాడతాం, అవసరమైతే గద్దిస్తాం, హెచ్చరిస్తాం. సత్యం వైపే ఉండాలి తప్ప ఎవరి వైపు ఉండకూడదు. మనం ఉండవలసింది ఎటువైపు అంటే సత్యం పక్షాన్ని ఉండాలి, అంతే తప్ప వీడు ఆడు, వీడు, పలానోడు, మావోడు, బయటోడు ఇవన్నీ వద్దు. సత్యం పక్షాన మాత్రమే మనం ఉండాలి. ఏదైనా అల్టిమేట్గా ఏమన్నాడు అని అంటే, సమాధాన పరిచేవాడుగా నువ్వు ఉండాలి. ఇద్దరు వ్యక్తులనైనా కావచ్చు, 2 కుటుంబాలనైనా కావచ్చు, 2 సంఘాలనైనా కావచ్చు, ఎవరినైనా కానీ నువ్వు సమాధాన పరిచే మాటలు చెబుతున్నావంటే నీవు దేవుని కుమారుడుగా పిలువబడతావు. ఏమంటే నేను దేవుని కుమారుని కావాలనుకుంటే నేను చేయాల్సింది ఏంటంటే సమాధానపరచాలి, అంతే తప్ప వాళ్ళ మధ్య ఇంకా వివాదానికి నేను కారకుని కాకూడదు, వారి మధ్య దూరం పెరగడానికి నేను కారకుని కాకూడదు. కనుక నేను ఎప్పుడు కూడా ఆ విధంగా నేను ప్రవర్తించాలి. ఎంత మంచి మాటలు ఉంటాయండి బైబిల్లో. మీరు చూడండి, ఏశావు యాకోబులు ఇద్దరు గురించి మనం చదువుతున్నప్పుడు అండి, వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రారంభంలో వివాదం ఉందండి. ప్రారంభంలో ఏశావు అయితే పరిగెత్తుకొని వెళ్ళాడు. ఎవరిని, దేనికోసమో తెలుసా? యాకోబును చంపడానికి. ఏశావు యాకోబును చంపడానికి పరిగెత్తుకొని వెళ్ళాడు. 20 సంవత్సరాలు గడిచిపోయింది, 20 సంవత్సరాలు గడిచిపోయింది. మరలా ఇప్పుడు ఏశావు పరిగెత్తుకొని వెళ్తున్నాడు యాకోబు దగ్గరికి. కానీ ఈసారి చంపడానికి కాదు, సమాధాన పడటానికి వెళ్ళాడు. ఎంత మంచి సందర్భం కదా. ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం యాకోబును చంపడానికి పరిగెత్తిన ఏశావే 20 సంవత్సరాల తర్వాత అదే యాకోబుతో సమాధాన పడటానికి పరిగెత్తాడు. ఎందుకంటే దేవుడు కోరుకునేది సమాధానం. అబ్రహాము గారు ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నప్పుడు లోతును పిలిచాడు అబ్రహాము లోతుతో అంట, లోతు మన బంధువులం కదా, మన ఇద్దరం ఎవరు? బంధువులు. మన బంధువులం గనక మన మధ్య ఏముండకూడదు? కలహం ఉండకూడదు. బంధువులం గనక మన మధ్య కలహం ఉండకూడదు. ఇదిగో ముందు నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు ఏం ప్రారంభమైంది? గొడవ. ఇప్పుడు పశువుల కాపరులకు స్టార్ట్ అయింది, రేపొద్దున మనకు వచ్చిద్దేమో. అందుకే మన మధ్య కలహం ఉండకూడదు, మన బంధువులం గనక మన మధ్య కలహం ఉండకూడదు. కనుక సమాధాన పడదాం అని అబ్రహాము లోతు ముందుగా సమాధాన పడుతున్నారు. ఒకప్పుడు ఏమండి, యోసేపు విషయంలో అన్నలు ఎంత అన్యాయం చేశారో మీకు తెలియదు కదా. యోసేపు విషయంలో అన్నలు చాలా అన్యాయం చేశారు, అసూయ పడ్డారు, పగ పెంచుకున్నారు, చంపేద్దాం అనుకున్నారు, మొత్తానికి అమ్ముకున్నారు. ఇలా కాలం గడిచిపోయింది, కరువు వచ్చేసింది. అందరూ కలిసి ఐగుప్తుకు వచ్చారు. అక్కడ ఎవరో కాదు, ధాన్యం అమ్మేది యోసేపు. యోసేపు గుర్తుపట్టాడు, కానీ అన్నలు గుర్తుపట్టలేదు.
ఆ తర్వాత మొత్తానికి యోసేపు తను ఎవరో రివీల్ చేసుకుని తను ఎవరో చెప్పుకున్నాడు, నేనెవరినో కాదు, మీరు ఒకప్పుడు అమ్మి వేశారే యోసేపును, మీ సహోదరుడైన యోసేపుని నేను అనేటప్పటికి ఒక్కసారిగా భయపడిపోయారు అందరూ కూడా. అమ్మో, ఇప్పుడు ఎక్కడ మన మీద కక్ష సాధిస్తాడో, ఎక్కడ మన మీద పగ తీర్చుకుంటాడో, ఎక్కడ మనలందరినీ తీసుకుని వెళ్ళి జైల్లో పడేస్తాడో భయపడిపోతున్నారు. కానీ అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీ మీద కక్ష తీర్చుకోగలను నేను, మిమ్మల్ని జైల్లో వేయగలను నేను, కానీ మీరేం భయపడకండి. ఇదిగో భవిష్యత్తులో కరువు రాబోతుందని దేవుడు ముందుగానే ఎరిగిన వాడై మిమ్మల్ని అందరినీ కాపాడటం కోసం, మిమ్మల్ని రక్షించటం కొరకు దేవుడు నన్ను ఇక్కడే పంపాడు తప్ప మీరు కాదు అనగానే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి ఆ మాట? సమాధాన పడ్డాడు. ఎవరు? యోసేపు తన అన్నలతో సమాధాన పడ్డాడు. యాక్చువల్గా వాళ్ళు ఆయనతో సమాధాన పడాలి తప్పైపోయిందని, కానీ ఇక్కడ ఎవరు ముందుగా ఎవరితో సమాధాన పడుతున్నారు? యోసేపే తన అన్నలతో సమాధాన పడుతున్నాడు. ఇదంతా చదువుతున్నప్పుడు మనకి ఏమనిపించిందని చెప్పండి? ఎవరితోనే వివాదం ఉండొచ్చా? భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, ఏమన్నా ఒక అన్న తమ్ముడితో కానీ, తమ్ముడు అన్నతో కానీ, ఒక కుటుంబం మరో కుటుంబంతో కానీ, ఒక సహోదరుడు మరో సహోదరుడితో కానీ వివాదం ఉండొచ్చా? ఉండకూడదు. ఒక్కసారి మీలో ఎవరైనా ఎవరితోనైనా వివాదం ఉన్నట్లుగా మీకు అనిపిస్తే వెంటనే మీరు సమాధాన పడండి. ఎందుకంటే సమాధానం లేకుండా, సమాధాన పడకుండా ఎన్ని ఆరాధనలు చేశారా? సమాధాన పడకుండా క్రీస్తు రక్తానికి ప్రతీకగా ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని, ఆయన శరీరానికి ప్రతీకగా ఉన్నటువంటి రొట్టెను ప్రభు వల్లలో పాలు పంచుకున్నారా? ఎంత తప్పు కదండి! అయోగ్యంగా తీసుకోవటం అంటే అదే, అపరాధులంగా తీర్చబడేటువంటి అదే. కనుక ఒక్కసారి మీ మధ్యలోనికి ప్రభు వల్లలో మీరు పాలు పంచుకుంటున్నప్పుడు, ఆయన శరీరము, ఆయన రక్తం మీ మధ్యలోనికి వచ్చేటప్పుడైనా ఒక్కసారి మీ మనసులో జ్ఞాపకం చేసుకోండి, నేను ఎవరితోనైనా వివాదం ఉందా నాకు? ఎవరితోనైనా సమాధానం లేదా నాకు? సమాధానం లేకుండా నేను ఇందులో పాలు పంచుకోవటం అంటే ఎంత తీవ్రమైనటువంటి తప్పు చేస్తున్నా నేను అని మనసులో దేవుని క్షమించమని కోరుకోండి. ఆ సహోదరులతో వెంటనే మీరు సమాధాన పడండి. ఎవరితోనైనా కానీ మీరు సమాధాన పడితే అది మీకు మంచిది, ముందు మీకే మంచిది. దేవుడు ఎక్కడ, ఆయన స్థాయి ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయనే మనతో సమాధాన పడటానికి బతిమాలుకుని మనతో సమాధాన పడుతున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ అండి మనం ఒక ధూళి పురుగు లాంటి వాళ్ళం. మనం తగ్గటంలో ఏం పోయింది చెప్పండి? కనుక మీకు ఎవరితోనైనా నేను అందరిలో నేను మాట్లాడతానండి. ఒకవేళ నా విషయంలో మీరు ఏమైనా బాధపడితే, నా విషయంలో మీకు ఎవరికైనా కానీ వివాదం ఉన్నట్టుగా ఉంటే క్షమించమని అడగటానికి నాకు ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు? నేను దేవుని కుమారుడుగా నేను ఎంచబడాలి, నాకు పరలోకం కావాలి, ఆ దేవుడు నాకు ఇచ్చే ఘనత కావాలి నాకు. కనుక దేవుడిచ్చే ఘనత కోరుకున్నప్పుడు, దేవుడిచ్చే పరలోకం కావాలని కోరుకున్నప్పుడు నేను ఎంతకైనా తగ్గుతాను. ఆ విషయంలో మీరు ఏమనుకున్నా పర్వాలేదు. కనుక క్షమించమని అడగడానికి కూడా నాకు ఏమాత్రం మొహమాటం లేదు. మీరు కూడా ఎవరితోనైనా వివాదం ఉన్నట్టుగా మీ మనసులో అనిపిస్తే మొట్టమొదట మీరు వెళ్ళి వారితో సమాధాన పడండి. తర్వాతనే అర్పణ, తర్వాతనే ఆరాధన. ఆరాధనకు ముందు చేయవలసిన పని సమాధానం. దేవుడు అన్నింటికంటే కూడా గొప్పగా కోరుకునేది ఒకటే, సమాధానం. ఆ సమాధాన ఫలం అనేది ఇప్పుడు నీలో ఉందో లేదో నీకు తెలియాలి. అంటే దేవుడు కోరుకున్న ఫలం ఇదేంటి? ఆయన వ్యవసాయం. ఆయన వ్యవసాయంలో మనం అందరము ఉన్నాం. ఆయన చేసే వ్యవసాయం మనమంతా కూడా. ఇప్పుడు నా నుంచి ఆయనకు ఫలం రావాలి అని అంటే నాలో ప్రేమ ఉండాలి, నాలో సంతోషం ఉండాలి, నా నుంచి దేవుడికి నాలో ఏం కనిపించాలి? దేవునికి సమాధానం ఉండాలి. ఇలా దేవుడు కోరుకున్నటువంటి ప్రేమ, సంతోషం, సమాధానం నా నుంచి దేవుడికి వెళుతున్నప్పుడు దేవుడు కోరుకున్నవి నేను ఫలిస్తున్నానని అర్థం. మరి మీరు కూడా ఫలించాలి కదా. మీరు ఫలించాలంటే మీలో కూడా ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. ఏది లేకపోయినా మీరు ఫలించటం లేదని అర్థం. కనుక ఫలించకపోతే ఏమవుతుంది? ఫలింపని ప్రతి తీగ ఏమవుతుందట? ఫలింపని ప్రతి తీగ ఏమవుతుంది? ఫలింపని ప్రతి తీగ తీసివేయబడుతుంది. ఫలింపని ప్రతి తీగ లాగివేయబడుతుంది, నరకంలో వేయబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది. ఇంత బతికి ఇంత చేసి నరకంలో వెళ్ళడానికండి మనం అంత చేస్తున్నాము? వద్దు. నరకానికి వెళ్ళడానికి కాదు, పరలోకానికి వెళ్ళడానికి మనం ఇక్కడికి వచ్చాం. సమాధానంగా ఉండడానికి పిలువబడ్డాం. సమాధానం లేకుండా ఏది మనం చేసినా అది వ్యర్థం. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో పంచుకున్న ప్రతి లేఖన భాగం సత్యానికి అనుకూలమైనదిగా ఎంచి మీ పిల్లలు దీన్ని మంచి మనసుతో స్వీకరించి అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయులాగున కృప చూపించమని కోరుకుంటూ సంఘాన్ని ఐక్యపరచండి. మా మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయటానికి సాతాను ఎవరిని ప్రేరేపించినా మీ పిల్లలు వాక్యం అనే ఖడ్గముతో వాడిని ఛేదించి వాడిని ఓడించిన ఆయన ఈ సంఘం అనేక సంఘాలకు దీవెనకరముగా, ఈ సంఘం అనేక సంఘాలకు మాదిరికరముగా, దీపస్తంభముగా ఉన్నతమైన స్థానంలో ఈ సంఘాన్ని నిలవపెట్టుమని ప్రాధేయపడుతూ సంఘ క్షేమం కోసం, సంఘ అభివృద్ధి కోసం పిల్లలు మొదలుకొని నాయన పెద్దల వరకు ఎందరెందరైతే తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా మాతో కలిసి ప్రయాసపడుతున్నారో వారిని వారి కుటుంబాలను చల్లగా కాపాడమని వేడుకుంటూ మీ పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. గత నెలంతా కాపాడారు. ఈ సంవత్సరానికి చివరి మాసంలోకి అడుగుపెట్టాం. ఈ నెలలో జరగనైన కార్యక్రమాలు కూడా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీకు మహిమకరంగా జరిగించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.